పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు హల్చల్ చేశాయి. ఏదైతే గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గుడ్డమ్మ కర్జా పంచాయతీ దాదుపురం గ్రామంలో గజరాజులు విధ్వంసం సృష్టించాయి. పాలక చైతన్య అనే గిరిజన రైతు పొలంలో రేకుల షెడ్డు, హ్యాండ్ బోర్, అరటి, బొప్పాయి పంటలను ధ్వంసం చేశాయి ఏనుగుల దాడి చేస్తాయేమోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పొలం పనులకి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పన్నటికి కూడా భయం వేసేస్తుంది. చచ్చిపోతాం మరి 10 నిమిషాలతోటి పరిగెట్టి వెళ్ళాము ఇలాగ అరుపులతోటి. మరి ఉంటే చచ్చిపోతాం. మరి నిద్ర మత్తులోనో బతికి పరిగెట్టి వెళ్ళిపోయినాం. లేకపోతే చచ్చిపోతాం. మరి 10 నిమిషాలే మాకు లేపించింది. దేవుడు మాకు కాపాడ్డాడు. వ్యవసాయం చేసి కష్టపడి ఇక్కడ బ్రతుకుతున్నాము. రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఏనుగులు ఈ ప్రాంతంలో ప్రవేశించి ఉన్నటువంటి ఒక ఇల్లుని పాడు చేసి వ్యవసాయాన్ని కూడా బాగా పాడు చేస్తే మరి దేవుడు ఏదో ఒక రంగం రక్షించే తప్ప లేకపోతే రాత్రి చనిపోవలసింది. దీనికి వెంటనే చర్య తీసుకొని ఇలాగే ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయాలు అనేకలు ఉన్నాయి, అవి కూడా పాడైపోతున్నాయి. దీన్ని వెంటనే ఫారెస్ట్ వాళ్ళు దీన్ని ప్రభుత్వం వారికి చెప్పి చర్యలు తీసుకోవాలని వ్యవసాయం మనం చూస్తున్నాం. ఏదైతే అక్కడ స్థానికులు వాపోతున్నది ఏంటంటే కొద్దిసేపటి కానీ అక్కడే ఉంటే మా ప్రాణాలు కూడా కోల్పోయి మన విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం ఇల్లు ఏ స్థాయిలో ధ్వంసం అయిందనేది. సాధారణంగా ఏనుగులు వస్తుంటాయి, అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను ధ్వంసం చేయడం వరకు మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, వాటర్ పంపు పూర్తిగా విరగొట్టేశాయి, అదేవిధంగా పంటలను ధ్వంసం చేశాయి, ఇళ్లను కూడా కూల్చేశాయి. ఆ ఇంట్లో నుంచి మేము నిద్రమత్తులోంచి బయటకు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రమేష్. పూర్తిగా పంటలను ధ్వంసం చేశాయి, నాశనం చేశాయి, అదేవిధంగా ఇళ్లను కూడా పూర్తిగా కూల్చేశాయి. అంటే నాశనం చేసినటువంటి సిచ్యువేషన్, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేము అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాము, అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి ఏమన్నా యాక్షన్స్ స్టార్ట్ చేశారా? గుడ్ మార్నింగ్ అత్త. అయితే ఈరోజు మనం చూసుకుంటే ఈ వారంలోని ఇది 3వసారి గజరాజులు ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రధానంగా గిరిశకర గ్రామాల్లోని కూడా దాడులు చేయడం. అయితే మొదటిగా మనం చూసుకుంటే మొన్న మన్యం జిల్లా కురుపాం మండలంలోని కూడా బీభత్సం సృష్టించాయి. అయితే ఇందులోని 2 గుంపులుగా దాడులకు తెగబడుతున్నాయి. 2 గుంపుల్లోని ఒక గుంపు గిరిశకర గ్రామాల్లో ఉంటుంది. ఈ రోజు జరిగినటువంటి దానికైతే 6-1, 4-1 2 గుంపులుగా చేస్తున్నాయి. అయితే ఈ 4 గుంపులు అయితే భయంకరంగా ఉన్నాయి, మనుషుల మీద దాడులకు కూడా సిద్ధపడుతున్నాయి. అదేవిధంగా గతంలో జరిగినవి అయితే వ్యవసాయ బోర్లు, వ్యవసాయ పంటలు అవే నాశనం చేసి ఇవైతే రేకుల షెడ్లు కూడా ధ్వంసం చేస్తున్నాయి. అదే ప్రజల మీద కూడా దాడులకు తెగబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు అటవీ శాఖ అధికారులు అయితే అక్కడికి చేరుకున్నారు. వీటి మీద వాళ్ళు భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ వారంలోనే ఇది 3వది కావడంతో వాళ్ళు పూర్తిగా భయాందోళనకు చెందుతున్నారు. ఎందుకంటే ఇది పంటలు పండే సమయం, వాళ్ళకి పోడు వ్యవసాయం సమయం, అదే విధంగా సీతాఫలాలు కూడా చేతికి అందించే సమయం. ఈ సమయంలోని ఖచ్చితంగా వీళ్ళు అక్కడ చేసే అవసరం ఉంది, అక్కడే ఉండవలసి వస్తుంది. వ్యవసాయ పనిముట్లు కూడా అక్కడే ఉంటాయి, అదే విధంగా బోర్బావులతో కూడా పని ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే అని గిరిజనులు చెప్తుంటే వాటికి కవింపు చర్యలు చేయకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఆశ మనం చూసుకుంటే గతం నుంచి ఈ వారంలోని కరెక్ట్ గా మనం చూసుకున్నట్లయితే పంట పొలాలు రేకుల షెడ్లు ధ్వంసం చేశాయి, ధాన్యం ధ్వంసం చేసి అదే వ్యవసాయ పనిముట్లు చెల్లాజేసి చేశాయి.